కడప నగరంలోని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ రచించిన బెంగాల్ టైగర్ టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ జేకే యూత్ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యాలయంలో టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ మే 4న షహీద్ డే ఆయన పురస్కరించుకొని ఈ టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మా టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ వారు చనిపోయిన వర్ధంతి 225 రోజు కావస్తున్నది. ఈయనకి బ్రిటిష్ స్వాతంత్ర సమరయుగంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆయన ప్రాణాలు అర్పించినారు. ఆ ప్రాణాలు అర్పించడానికే షహీద్ డేగా ఈరోజు పురస్కరించుకొని ఈయన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాకు పిలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇది ఆషామాషి ప్రోగ్రాం కాదు. ఇది స్వాతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటి మన టైగర్ ఆఫ్ మైసూర్ సుల్తాన్ టిప్పు సుల్తాన్ వారు చనిపోయిన రోజు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మహానుభావుడు మొట్టమొదటి మిసైల్ తయారు చేసిన మిసైల్ మ్యాన్ ఎవరే అంటే హజరత్ టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలే. ఆయనకి మనం ఈరోజు సాదాసీదాగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎందరో మహానుభావులది ఘనంగా నిర్వహించుకుంటారు. ఈయన ఒక స్వాతంత్ర సమరయోధంలో తన ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా అంటే హజరత్ టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలే. ఈయన ఎలా అంటే ఈయన చిన్నప్పటి నుంచే మతపరమైన అభ్యాసం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీతో మొట్టమొదటిసారిగా పోరాటం చేసిన మన హజరత్ టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలే ఆయనకి గుర్తించుకుని రానున్న రోజుల్లో ఘనంగా ఈయన వర్ధంతి రోజు షహీద్ డేగా నిర్వహించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆప్కి ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులకి మరియు సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఖాదర్ బాషా, కడప.